శ్రీ శ్రీ ముత్యాలమ్మ పండగకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందల సామెల్ గారితో ఉన్నాము. ఈ పండగ కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కానీ ఇప్పుడు సెన్సేషన్లో కొన్ని కామెంట్ నడుస్తున్నాయి కాబట్టి మన మాజీ సీఎం కేసీఆర్ గారి కూతురు అరెస్టుపై, అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన మాటలు విందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు. ముఖ్యంగా అడవిముల గ్రామ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న దేవులందరికీ, మాదిగలు నిర్మించుకున్న ఎల్లమ్మ గుడి ఏతుందో, ముత్యాలమ్మ గుడి ఏతుందో, ఆ కులదేవత వాళ్ళు నిర్మించుకున్నారు. దానికి కులాలకు మతాలకు అతీతంగా ఈ జాతికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే పేదలు కాబట్టి దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ ఉంటుంది. కనుక ఈ దైవభక్తులు వాళ్ళు ముత్యాలమ్మ గుడి నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఆ ముత్యాలమ్మ గుడికి నేను మాదిగోనే కాబట్టి మా వాళ్ళందరినీ కలిసిపోవాలి, ఆ ముత్యాలమ్మ గుడికి కొబ్బరి కొట్టాలి, దండం పెట్టి పోవాలని వచ్చిన నీటికి. ఇంతకుముందు ఈ ఊరు 2 సార్లు వచ్చినా కానీ గాబర వచ్చి వెళ్ళిపోయినా. అట్లా కాదు, ఇప్పుడు దీన్ని మట్టగానే చూసిపోదామని వచ్చిన నీటికి, అందరు కలిసిపోదామని వచ్చిన, అందరు కలిసినాం. చాలా సమస్యలు కూడా చెప్పిండ్రు. ఇంకోటి, ఈ గ్రామానికి గ్రామం నిర్మాణం అయిన నాటి నుండి ఇక్కడ ప్రైమరీ స్కూలు ఉండే, ఈ స్కూలు ఇక్కడ స్కూలుకు 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తిమ్మాపురం పోవాలి, దాదాపు కిలోమీటర్ పోవాలి. ఆ తిమ్మాపురం పోవడానికి వరదలు వచ్చినాడు, వానలు వచ్చినాడు, వంపులు వాగులు వంపులు పొంగినాడు బడి బంధు. కనుక ఆనాడు గౌరవనీయులు ఇక్కడ డీసీసీ, ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు బీరెల సోమిరెడ్డి గారు ఆనాడు ఆ రోడ్డు వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆనాడున్న రాజకీయాలు, ఆనాడున్న వ్యవహారం అది కుదరలేకపోయింది. ఈనాడు ఈ తుంగతుర్తి నియోజకవర్గం నా చేతులకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ చేతులకు వచ్చింది. కనుక తప్పకుండా నేను ఇప్పుడే ఈ గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోడ్డు కంప్లీట్ చేస్తానని కూడా ఈ గ్రామానికి నేను మాట ఇస్తున్నాను. నేను అదేవిధంగా గోపాలరెడ్డి నగర్ నుంచి తర్వాత మెయిన్ రోడ్డుకు కనెక్టింగ్ లేదు. ఎస్ఆర్ఎస్పి మీదుగా ఒక చిన్న బ్రిడ్జ్ చేస్తే అవతలకి కనెక్ట్ అయింది. రావడానికి పోవడానికి, బండ్లు పోవడానికి కానీ, బస్సులు ఏదైనా కానీ రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. ఈ రాత్రి అయినా రావచ్చు, లేకపోతే ఈ ఎస్ఆర్ఎస్పి నీళ్లు వదిలిపెట్టినాడు వాళ్ళు అటే వీళ్ళిటే, ఆ విధమైన ప్రాబ్లం ఉంది. కాబట్టి అది కూడా నేను కంప్లీట్ చేస్తాను. నేను తప్పకుండా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టినరు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా నేనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా నేను దానికి ఇనాగరేట్ చేసి ఇక్కడున్న సమస్యలు తర్వాత ఇప్పుడే మొన్న గౌరవనీయులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని కూడా ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం పేదలైన ఎవరైతే ఉన్నారో, కులాలకు మతాలకు అతీతంగా పేదలు, నిఖారసైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేనే డైరెక్ట్ ఇంటికి పోయి అని గుడిసె ఉందా, బంగ్లా ఉందా, అబద్ధం ఆడుతుండా, బోకస మంచిగా చెడ చూసి నేనే ఇస్తా. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎట్లా తిరుగుతున్నానో రేపు ఇల్లు ఇచ్చినప్పుడు కూడా నేనే తిరుగుతాయి. రాజకీయ నాయకులు పట్టుకొని అది చేస్తే ఏదైనా మిస్ అయిందనుకో నేను బదనం అవుతా. అట్లా కాకుండా అయితే చెప్తా ఇనిగా. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పింది. పోయిన 10 ఏళ్ళ సర్కారు ఏం చెప్పింది, బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, అంతే కదా. మన ఊరికి రాగానే అవుపడే ఏంటి, వైకుంఠ ధామం ముద్దుగా పేరు రాసి ఉంటుంది కదా. కేసీఆర్ కూడా వైకుంఠ ధామాన్ని పోతాడు, కేసీఆర్ కూడా బొందలగడ్డ. చెప్పేది బీఆర్ఎస్ పార్టీగా ఏనాడైతే మారిందో వాళ్ళ బొందలగడ్డ అయింది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఆఫీస్ కూడా కూలగొట్టుకుంటారు. ఏడా బంజరాడి ఉంది కదా టీఆర్ఎస్ భవనం, దాన్ని కూడా కూలగొట్టుకుంటారు. వాళ్ళ కార్పంతా కతుకొచ్చింది. ఎందుకంటే ఏనాడైతే ప్రజలను మర్చిపోతారో ఆడిపీర దాదా చేస్తారా ఎవడన్నా. దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్ల కుంభకోణం ఉంటుంది. మొన్న ఈడీ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. ఎక్కడదా నీ అమ్మ ఇక్కడ మనం కూలి చేసే తల్లులు ఎవరైనా మంచి చెడు ఆకలి దూపలై ఉంటే కొంగుసాటన పెట్టుకొని భద్రంగా ఆడపిల్లలు ఎవరైనా చూస్తేనేమని అంతా ఉంటారు. బహిర్గతంగా నిట్ట నీరు కూడా తెలంగాణ అమీరు కదనే. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, వాడు చెట్లలో ఉంటాడు, వాడి పేరు ఏం పేరు సంతోషు,
ఒక్కడు కాదు ఒక కథ శ్రీరామ సిద్ధ చేసిరు దీన్ని తెలంగాణను ఆగం చేసిరి. సార్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చండి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చంటారు కదా, ఎందుకు మార్చు అనుకుంటారు? అటు బోర్లబడి ఇటు బోర్లబడి ఆ బీఆర్ఎస్ని ఎవరితో నడిపించారు? ఇక్కడ పోయిన పిల్లగాడు ఓడిపోయిన పిల్లగాడు మొన్న ఆ పిల్లగాడితోనే మాట్లాడు, చెప్పురా లేదు చెప్పాడు. చెప్తారికే ఈ పిల్లలతోనే చెప్పించారు. చెప్పాక సంకలు కట్టారు కదా, చూసుకోర్రు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారతదేశం పార్టీ అని బార్లను తెరిచారు. ఢిల్లీలో బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ పెట్టిర్రు. పెడితే పోయి వాళ్ళ కర్మకాల పోయి బిడ్డ జలబడదు. ఈయనేమో ఎండిపోయి వీళ్ళకి ఎవరు సోయినదా? తడి తెప్పిన వర్షాల దగ్గర పోయి ఎండిపోయింది అంటారు. తడి తెప్పిన వర్షం తెలియదు, ఎండిపోయిన వర్షం తెలియదు. ఆయన ఎవరు? జగదీష్ రెడ్డి. తెలంగాణ జగదీష్ రెడ్డి ఆ ఈడ పిల్ల కిషోరు ఇద్దరు కలిసి తెలంగాణ దొంగరదాడ గుడ్డల కెరకని తెలంగాణ దిగింది. ఏడెండిపోయిందో ఆయన ఆడ తీసుకుపోయి కేసీఆర్కి అక్కడ తండ తీసుకుపోయి తండగా తీసుకపోతే వీళ్ళకి మిర్ర ఎట్లుంటుందో తెలియదు, వంపు ఎట్లుంటుందో తెలియదు. ఆ మిర్రబడి ఎండిపోకపోతే ఏం చేస్తాయి చెప్పు? పోతే నీళ్ళ తడి తక్కువ అయితే ఇప్పుడు నాకు మొన్న యాసం వరిసానికి వస్తే 120 ఫుట్లు అయినా ఇంకా 30 ఫుట్లకు ఉన్నది ఆడ. వ్యవసాయ సంగతి ఈ మెది తెలియదా, వరం తెలియదా, గడ్డి తెలియదా, గరక తెలియదా, ఏం తెలిసినా వీళ్ళు పోయి అక్కడ ఏవో చెప్తారు. ఇక ఆయన చూడు కేసీఆర్, నన్ను చూడరు, నేను 10,000 మంది ఆడ కాళేశ్వరం బొర్రెపడ్డది. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు అట్లా కూలిపోయిందని మన ప్రతిపక్షాలు అంటున్నారు కదా సార్, వాళ్ళది పాత్ర ఎంతవరకు ఉంది అంటారు దాంట్లో? మొత్తం వాళ్ళ పాత్రనే. పాత్ర ఎక్కడిది? పంపకదారులే వాళ్ళు. ఎవడన్నా మన ఇల్లు కట్టుకుంటే చక్క బునాది గట్టి చేసుకున్నాక బునాది తీసుకొని గట్టి తగిలిన దాకా తీసి పిల్లర్లు వేస్తాం, లేకపోతే రాయి కట్టుకుంటాం, బునాది రాయి కట్టుకుంటాం. అగమేఘాల మీద కాళేశ్వరం వచ్చే పాయే అని భారతదేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ అంటే 4 నెలలకే బొర్రెపడదు. మన కేటీఆర్ అంటే నేను చెప్పిన కేటీఆర్కు పోయి ఆ బొర్రె తలకా పెట్టి చూసినా పోదు ఏమైందని. కనుక ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తెలంగాణను ఆగం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తెర్రు చేసిరు. సార్ అదే ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇంకా ఎవరెవరు జైలుకి వెళ్తారు అనుకుంటారు? అందరూ వెళ్తారు శుభ్రంగా పోయి ముద్దుగా. చెంచల్ కూడా లేకపోతే అదేంది తిహార్ జైలు బ్రహ్మాండం అట కూడా చెప్తే ఇలా సిగ్గు లేదు. నా బిడ్డ తిహార్ జైల్లో ఉంది, నాకేం తక్కువ అని. తిహార్ జైల్లో ఎవడుంటాడు? దేశ నేరస్తులు, ఉగ్రవాదులు, అంతర్జాతీయ నేరస్తులు గలముంటారు తిహార్ జైల్లో. నా బిడ్డ పోయింది అలా చూడ ఎడ కూడా మురిపోయి వీళ్ళకు మురుస్తురు. నిజంగా కన్న తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొడుకు కంటే బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కన్న కడుపుకు. కానీ కేసీఆర్ ఒక్క మాట నోట్లకి వెళ్ళే చూడు, పుట్టుకున్న కవిత బయటికి వెళ్ళగానే తీసుకొచ్చి మనుమోస్తా చూడు కేసీఆర్ మీద. నీ ఇంట్లో మనుపోయారు అది ఎవడక? నన్ను తీసుకుపోయి జైలు వేసినావు. నీ ఇంట్లో మనుపోయా దోషణ కేసీఆర్ ఇంటి మీద గుప్ప చూసుకో పిల్ల. నిజంగా కన్న తండ్రి కనీసం అది నేరమైందా కాలేదా తర్వాత విషయం, కనీసం జాలిగా అయ్యో పాపం బిడ్డ ఎట్లయిపోయా, పొరపాటు అయిపోయినా మంచి అయినా చెడని అనుకుంటారు. కన్న తండ్రి బిడ్డ ఏమంటది? సాటెడు మన్ను పోసిపోతా ఉంటుంది. అవునా కాదా? రేపు కవిత బయటికి వెళ్తే మొట్టమొదటి సాటెడు మన్ను పోసిపోయింది. ఎవరి మీద? కేసీఆర్ కుటుంబం మీద ఎగదలిపోయింది. ఉట్టినే నీ అంత నువ్వో నా అంత లేనబో అని. ఇంకా చెప్పు సార్. అదేవిధంగా మన ఇందిరా మిల్లులు వస్తున్నాయి కదా సార్, అది పార్టీలకు అతీతంగా ఇస్తారా, లేకపోతే కొన్ని అంతకుముందు జరిగిన వేరే ప్రభుత్వంలో జరిగిన అదేవిధంగా మన సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారా? ఇది ప్రజారాజ్యం. కాంగ్రెస్ నిర్మించిన కష్టజీవుల రాజ్యము ప్రజారాజ్యం ఇది. అవునా? కనుక ఖచ్చితంగా అందరికి ప్రయారిటీ వస్తుంది. అవు పోయి మనకు దేశమంతా ఇవాళ 4 కోట్ల ఓట్లు 4 కోట్ల ఓట్లు ఏ పార్టీకి వేయరు, కానీ 4 కోట్ల మందికి ముఖ్యమంత్రి ఉంటాడు. అవునా కదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వానికి ఇష్టం ఉన్న ముఖ్యమంత్రి లేకున్నా ముఖ్యమంత్రి. తెలుగుదేశం ఉండదు, ఏది బీఆర్ఎస్ ఉండనుకో, నేను ముఖ్యమంత్రి నాకు కేసీఆర్ అని ఒప్పుకుంటారా ఎవడన్నా? ఎవరు మీ ముఖ్యమంత్రి ఏమంటాడు? నేల కింద కొట్టుకారైనా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనాలి. అవునా కాదా? అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇండ్ల ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి ఆలోచన విధానం ప్రకారమే నికారసిన పేదలకు అయితే మొట్టమొదటి అంతే పోయి.
నేనే చెప్తున్నా కదా, ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఇల్లు ప్రతి ఊరు నేనే తిరుగుతా డైరెక్ట్. నాకు వాకింగ్ అయితే అందరు కలిసేటువంటిది, అందరు దండం పెట్టచ్చు. నిజమైన పేదలు ఎవరు, నిజమైన పేదనికి ఎట్లా గుడిసె ఉందా, లే బంగ్లా ఉందా, జర స్లాబ్ వేసుకున్నాడా, ఇయ్యాలనా లేదా అనే దాని మీద అక్కడ విచారించి తప్పకుండా చేస్తాం. తమ్మి ఇలా డోకేలేదు. సార్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనక ఎవరు కుట్ర ఉందంటారు? అంటే ఓన్లీ కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడం వల్లనే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారంటారా? లేకపోతే బెల్లం నాకింత బెల్లం అయినా సోపదాసరంట చూసినావు, ఒక బర్రె మడుగుల పడి ఇంకో బర్రెకు తోకుప్పంగానే ఏమైంది? అవు అట్లయింది ఈ కథ. ఇది చిన్న కాదు, ఇది శ్రీరామ చిత్ర కథ అయింది. ఇది ఎక్కడ ఇట్లా అవుతారు అనుకోలే. ఇంకోటి ఏం దొరికినా వాళ్ళ లైఫ్లో కూడా ఓడిపోతాం అనుకోలే. ఇసుక పైసలు ఉన్నాయి, భూమి పైసలు ఉన్నాయి, భూమిలో అక్రమంగా సంపాదించిన పైసలు ఉన్నాయి, ఎన్నైనా పెట్టవచ్చు. జనం పిచ్చలు ఉట్టిన ఓటేస్తున్నాడు. కానీ తుంగతుర్తి ఏమి జరిగా, గుద్దురు గుచ్చుతుంది తల్లి 51,000 ఓట్లు మెదడు వచ్చింది. అవునా కాదా? నీ తల్లి అవతల గోవింద మంగళం అయింది, ఈడనే మంగళారతులు పట్టిరు. చెప్పేది నువ్వు, అవతలే గోవింద మంగళం అయింది, ఇవతలే మంగళారతులు పట్టిరు. కథ గది. అందుకోసమనే రేపు పార్లమెంటు ఎన్నికలలో కూడా డంక బజాయించి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. 14 సీట్లు. ఇవాళ ఇక్కడ బీజేపీకి చెప్పేది నువ్వు, ఇవాళ పని లేకపోతే ఉపాధి హామీ కూలీలంతా ఒక గడ్డపార పట్టుకొని ఇంత తట పట్టుకొని పనికి పోతురు. అది ఎవరు పెట్టిరు? అది కాంగ్రెస్ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆలూరు నియోజకవర్గం, అది చేవెళ్ళ నియోజకవర్గం ఆలూరు గ్రామంలో ఇది ప్రారంభించడం జరిగింది 2004లో. బీజేపీ ఏం చెప్పింది? బీజేపీ ఏం చేసిందో చెప్పు. ఈ 10 ఏళ్ళల్లో దీనికి ఇది ఇచ్చినా దానికి అది ఇచ్చినా చెప్పు. మంచిగా రుమాలు కట్టుకుంటాడు, గంటకో డ్రెస్ మారుతాడు. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కదంటారా సెంటర్లో? ఎవరు చెప్పి నీకు? మీరే చెప్పండి సార్. నేను చెప్తున్నా కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉండు భారతదేశానికి. వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. ఎందుకో చెప్తా నేను. దేశం కోసం జైల్లో పడ్డను ఎవరు? దేశం కోసం కాల్చివేయబడ్డది ఇందిరాగాంధీ. దేశం కోసం పేల్చివేయబడ్డాడు రాజీవ్ గాంధీ. గాల త్యాగాలు, వీళ్ళ భోగాలు. త్యాగాలకు వేస్తారా ఓట్లు? భోగాలకు వేస్తారా? త్యాగాలకు వేస్తారు. అందుకోసమనే తెలంగాణలో త్యాగాల రాజ్యం. అందుకోసం వీళ్ళు కూడా మేము తెచ్చినాము అంటారు. ఏంది తెలంగాణ? తెచ్చి చెంబలికిపోయి ఏడుందా? అందుకోసమనే ఈ టీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, అయిపోయింది వాళ్ళది. ఇంకోటి, మట్టి కుండ బలిగిపోతే ఆ పెంకలు ఏ నష్టం చేస్తాయా? కుండ బలిపోయింది అనుకో, ఆ పెంకలని కూడా ఏమి ఊరు బయట వేసిరా అనరు. ఏం కాదు, అది మట్టిగా మారుతుంది. మళ్ళీ పెంకలని కూడా బిందె సొయిట పోయింది అనుకో, ఏమైంది? ఆ సొయిట తీసుకొని మళ్ళీ చేసుకుంటాం. గ్లాస్ కింద పడేది అనుకో, ఏం చేస్తాం? పనికిరాకు ఆ ముక్కలు జనం సంచారం లేని నాడు జనం కూడా తిరిగిన ప్రాంతం లేస్తారు. ఆ గాజు గ్లాస్ ఏం దొరికానా? బీఆర్ఎస్ పార్టీ. బిందె ఎంత దొరికానా? బిందె అంటే ఏంటిది? కాంగ్రెస్ పార్టీ. 100 ఏళ్ళు 138 సంవత్సరాల చరిత్ర తీస్తుంది, లేస్తుంది, నిలబడుతుంది. అది కాంగ్రెస్ పార్టీ. వినరా? అందుకనే పేదలు అంట ఉన్న రోజులు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది. మందల సామెత తుంగతుర్తి ప్రజలకు ఎంట ఉంటాడు. థ్యాంక్ యూ.